కిరణ్ రాయల్ ఈ మధ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద నిజంగా బీభత్సంగా విరుచుకుపడిపోతున్నాడని చెప్పాలి. కిరణ్ రాయల్ అందుకు తగ్గట్టే ఏం తగ్గట్లేదండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఏమీ తగ్గట్లా. ఎవరు ఏమంటే దానికి డబల్గా తిరిగిచ్చేస్తున్నారు. అంటే ఇంత ముందులా కాకుండా ఇప్పుడు అసలు వాళ్ళ మీద ఏదైనా అంటే చాలు దానికి తగ్గట్టుగా వెంటనే స్పందించడం, దానికి కౌంటర్ వేయడం. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా అలాగా చేస్తారు. కాబట్టి ఈ కిరణ్ రాయల్ ఏదైతే మాట్లాడాడో ఆ మాటలకు తగ్గట్టుగా, అంటే దానికి తగ్గట్టుగానే ఏదైతే రోజా గారిని అసభ్యంగా మాట్లాడడం, రోజా గారి గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసభ్యంగా మాట్లాడడం, వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి అసభ్యంగా మాట్లాడడం, ఇలా చేస్తున్నాడు. కాబట్టి దానికి తగ్గట్టుగానే ప్రతిస్పందించారేమో అని చెప్పాలా. అందుకు మించి కొంచెం డోస్ పెంచి నాగార్జున యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన మాట వింటే కనుక నిజంగా ఒకవేళ ఆయన మాట్లాడిన మాటలో ఈ ఎవరైతే ఈ కిరణ్ రాయల్ అన్నాడో ఆయన వింటే కనుక చెవుల నుంచి రక్తం కారదేమో, అలా అయితే మాట్లాడాడు ఆయన. ఖచ్చితంగా ఆ వీడియో మీరు చూడాలా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, చూడాల్సిన వీడియోవే. నాగార్జున యాదవ్ గారిని ఆయన కూడా మాట్లాడాడు ఆయన కిరణ్ రాయల్. ఆయన కూడా ఏం మాట్లాడాడు ఈయన, అదే నాగార్జున వెధవ యాదవ్ను పట్టుకుని, ఆ యాదవ్ అన్న దాన్ని పట్టుకుని నాగార్జున వెధవ అని మాట్లాడటం. అంటే యాదవులందరూ, అంటే ఎక్కడైతే తిరుపతిలో ఉన్న మా సోదరులు ఎవరైతే యాదవులు ఉన్నారో ఆ యాదవులకు చెప్తే కనుక నీ ఏదైతే అంటే కొన్ని వ్యాఖ్యలు చేశాడో అది నేను చెప్పడానికి కొంచెం చెప్పలేకపోతాను. కానీ మీరు విందురు కానీ ఆ వీడియో ఫస్ట్ అది లైక్ చేయని చెప్తాను. ఎందుకంటే వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియాలంటే మీ బాధ్యతగా లైక్ చేయాలంటాం. నేను ఎప్పుడు చెప్పే మాట ఇది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాగార్జున యాదవ్ గారు ఏదైతే కొన్ని మాట్లాడారో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఆయన మాట్లాడిన మాటలు మీకు వినిపించడం కోసం ఆ వీడియో ఇక్కడ పెడతాం. ఆ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను అడిగి సేవలు అందించినటువంటి గౌరవనీయురాలు మా పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి శ్రీమతి రోజా సెల్వ గారి పైన నోటికొచ్చినట్టు ఆ రాస్కెల్ మాట్లాడాడు. అది మాట్లాడుతూనే కాదు, ఏదో 4 డబ్బాలు తీసుకొచ్చాడు, ఏదో బాటిల్ తీసుకొచ్చాడు. వాడి బతుక్కి బాటిల్ అంటే మద్యం బాటిలే దొరుకుతాయి, వాడికి మిగతా బాటిల్ ఎందుకు తెలుస్తాయి? తీసుకొచ్చి చాట్ జీపీటీని చూడండి రా వైసీపీ గొర్రెల్లారా అంటాడు. అసలు ఈ కిరణ్ రాస్కల్ అనే వాడిది ఏ పార్టీనో తెలీదు. వైసీపీ కార్యకర్తలు గొర్రెలు అంటాడు. ఈడొక పెద్ద కొండ గొర్రె. వీడి క్యారెక్టర్ ఏంది, వీడి క్యాలిబర్ ఏంది, వీడి కథ ఏంది, వీడి కథామేషి ఏంది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. మా దౌర్భాగ్యం ఏంటంటే ఆఖరికి వాడు కూడా మా పైన విమర్శలు చేస్తుంటే మేము స్పందించాల్సి వస్తుంది. అంటే మహిళల్ని లొంగ తీసుకొని మహిళలకు శారీరక సుఖాలను ఎరగా వేసి వారి నుండి డబ్బులు గుంజేటువంటి ఒక మేల్ ఎస్కట్ గాడు, ఒక రెంట్ బాయ్ గాడు, ఒక మేల్ ప్రాస్టిట్యూట్ గాడు, ఆఖరికి నువ్వు కూడా మా మాజీ మంత్రి పైన, మా పైన, నా పైన విమర్శలు చేసేటువంటి స్థాయి అనేది. మా దౌర్భాగ్యం నీలాంటి వాడు మాట్లాడితే దానికి మేము తిరిగి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అరే చాట్ జీపీటీకి, ఛార్జ్ షీట్కి నీకు అసలు తేడా తెలుసా, వ్యత్యాసం తెలుసా? నువ్వెక్కడో వానాకాలం చదువుకున్నటువంటి తింపరగాడివి. నీ తింపరతనానికి ఈ చాట్ జీపీటీ దొరికింది. ఆ బొచ్చు పైన, బోడిగుండు పైన బొచ్చు నిలిపిస్తానని చెప్పే ఆ బిఆర్ నాయుడు గారు దొరికారు. మిడ్ నైట్ మసాలాల పేరుతో ఒక వార్తా ఛానల్ని నడిపినటువంటి ఆ సాంబశివరావు లాంటి వారి స్నేహం దొరికింది. ఇంకా నీకు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. అసలు చాట్ జీపీటీ ప్రామాణికమైతే ఛార్జ్ షీట్లు ఎందుకు, పోలీసులు ఎందుకు, దర్యాప్తు సంస్థలు ఎందుకు, కోర్టులు ఎందుకు, జడ్జిలు ఎందుకు? చాట్ జీపీటీ అది చెప్పింది కాబట్టి వైసీపీ గొర్రెలారా, నిరక్షరాస్యులారా వినండి అని అంటావే. నువ్వే ఒక పెద్ద కొండ గొర్రె. నీ
కామసేన పార్టీనే నిన్ను వెలివేసిందంటే నీ బతుకేంటో అర్థమవుతుంది. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి రోజా సెల్వమణి గారు ఒక మహిళ పైన నువ్వు మాట్లాడేటువంటి మాటలుంటే అసలు నీకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారా? మహిళలంటే మీ పార్టీకి కానీ నీకు కానీ ఏమైనా గౌరవం ఉందా? అసలు నీ స్థాయిని నువ్వేమ విధంగా భావిస్తున్నావని మాకు అర్థం కావట్లేదు. ఈరోజు రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి ఒక ఆరోపణ మా పైన చేసినప్పుడు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ అయినటువంటి సిబిఐ కానీ, ప్రఖ్యాత సంస్థ అయినటువంటి ఎన్డీడీబీ కానీ, గుజరాత్ లో ఉన్నటువంటి ఎన్డీడీబీ కానీ, హర్యానాలో ఉన్నటువంటి ఎన్డీఆర్ఏ సంస్థ కానీ